వెల్కమ్ టు చిలకలూరుపేట నేషనల్ హైవే ఓపెన్ ప్లాట్స్. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ తోటి 25 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. గజం 10,500 రూపాయలు. వెంచర్లో నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు స్వయంగా వెలిశారు. అమ్మవారికి గుడి కూడా కట్టించాము. భక్తులు కూడా బాగానే వస్తున్నారు. వెంచర్ మొత్తం 25 ఎకరాలు. బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉంటుంది. నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. 2 జంక్షన్ల మధ్యలో మా వెంచర్ అందుబాటులో ఉన్నది. ఒకటి పిడుగురాళ్ల నుండి చీరాల బీచ్ వరకు ఇచ్చిన ఒక హైవే జంక్షన్. రెండవది చిలకలూరిపేటకు ఔటర్ బైపాస్కి ఇచ్చిన రెండవ జంక్షన్. ఈ 2 జంక్షన్ల మధ్యలో నేషనల్ హైవే ఆనుకొని మా వెంచర్. గజం కేవలం 10,500. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. ప్లాట్ సైజులు 212 గజాల నుంచి మొదలవుతాయి. 1000 గజాలు, 2000 గజాల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంచర్ మొత్తం 25 ఎకరాల్లో ఉంటుంది. వెంచర్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ₹1,00,000 బుకింగ్ కట్టుకుంటే మిగతా అమౌంట్ మొత్తం కూడా మీకు లోన్లో వచ్చేస్తుంది. ఫుల్గా లోన్ వచ్చేస్తుంది కంప్లీట్గా. కోరిన కోరికలు తీర్చే పార్వతీదేవి అంశతో శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు మా వెంచర్లో వెలవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ వెంచర్లో ప్లాటు కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమరు అదృష్టవంతులే. ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవచ్చు. మీకున్న కోరికలన్నీ త్వరగా తీర్చుకోవచ్చు. కాబట్టి పూర్తి వివరాలకు 7396667776 నంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేను యమలీల చేసిన తర్వాత ఘటోద్గజుడు సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఒక పాపని ఎక్కించుకొని సైకిల్ మీద తొక్కుంటూ వెళ్ళాలి. అది ఖాళీ రోడ్లు కావాలి, అంటే ట్రాఫిక్ లేని రోడ్స్. ట్రాఫిక్ లేని రోడ్స్ అంటే ఎక్కడ ఉన్నాయంటే అది మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర. ఆ సినిమా చూడండి మీరు, ఘటోద్గజుడు. అక్కడే పాపను ఎక్కించుకొని సైకిల్ తొక్కుంటూ ఖాళీ రోడ్ అది. అప్పట్లో చెప్పారు షూటింగ్ చేస్తుంటే, సార్ ఇక్కడ 2 ఎకరాలు తీసుకోండి, 2-3 ఎకరాలు, ఫీచర్ చాలా బాగుంటది అన్న. కాకపోతే అక్కడ అన్ని రాళ్ల గుట్లరు. అంటే ఆ రాళ్లు కొట్టుకోవడానికే దాదాపు ఆ రోజుల్లో 5-6 లక్షలు అవుతుంది. ఎందుకులే మనం ఏం కొంటాంలే వదిలేసాం. కానీ ఇప్పుడు అదే గుట్టలో, అదే హైటెక్ సిటీ దగ్గర ఎకరం 70 కోట్లు ఉంది. డబ్బులు ఉండొచ్చు కానీ కొనడానికి స్థలం లేదు అక్కడ. నేను శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, ఒక 2 ఎకరాలు కొందామని కార్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాం. అడ్వాన్స్ ఇద్దాం ఆయనకి. ఆయన ఎకరం 20 లక్షలు చెప్పాడు అదే ఏరియాలో. మాతో పాటు ఒకడు వచ్చాడు. మీకేమైనా బ్రెయిన్ దుబ్బిందా, ఇదిందా, ఇక్కడ కొంటారేంటి అన్నాడు. ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు 20 లక్షలు ఎకరం, ఇప్పుడు అదే ఎకరం 80 కోట్లు. ఆయన్ని తీసుకెళ్తాను 80 కోట్లు పోయింది మాకు. అందుకని భూమి కొంటున్నప్పుడు మీకు ఆలోచన వస్తే డబ్బులుంటే కొనేయండి. ఎవరికి చెప్పొద్దు. ఎవరికైనా చెప్తే వాడు డెఫినెట్ గా ఏదో వంక పెడతాడు. మనకి లేనిపోయింది టెన్షన్. అసలు రియల్ ఎస్టేట్లో ఏం నడుస్తుంది? అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది, డౌన్ అయింది, ఏం లేదు, సో వెయిట్ చేయాలి అన్నట్లు అంటున్నారు. సో ఏం నడుస్తుంది? రియల్ ఎస్టేట్ పడిపోవటం అంటూ ఏముండదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ తీసుకుంటే పెరగటం తగ్గటం ఉంటుంది, గోల్డ్ రేట్ తీసుకుంటే పెరగటం తగ్గటం ఉంటుంది. అంతేగాని మనకు ల్యాండ్ వాల్యూస్ కానీ ఏదైనా కానీ తగ్గటం ఉండదు, పెరగటం మటుకే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ఊహ మాత్రమే గాని అది నిజం కాదు. ఒకవేళ నిజంగా అలా పడిపోయినట్లయితే
పడ్డప్పుడే కదా మనం ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇదే రైట్ టైం ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఓకే ఓకే. బట్ ఈ మధ్య బంగారం పెరిగింది కదా సార్, బంగారం కూడా విపరీతంగా కొంటున్నారు. మేము బంగారం కొన్నాం కదా రీసెంట్ గా, అది కూడా బాగా పెరుగుతుంది రేటు అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి మీరు? అది చాలా ఆలోచించాల్సిన విషయమే మేడం. ఏది మన చేతిలో ఉండదు. స్టాక్ మార్కెట్ కానీ బంగారం కానీ ఈ రోజే 1,30,000 అయిందంటారు, రేపు తగ్గిందంటారు, ఎల్లుండి పెరిగిందంటారు. ఎందుకు తగ్గుద్దో ఎందుకు పెరుగుద్దో ఎవరి చేతిలో లేదు. ల్యాండ్ మాత్రం ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది.